హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ అండి ఇంట్రడక్షన్ పార్ట్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ వీడియో అండి. దాదాపుగా ఈ ఈ రెండు వీడియోస్ లో మొత్తం మనం ఇంట్రడక్షన్ పార్ట్ కవర్ చేస్తాం అనుకుంటున్నాను నేను. ఇది అయిపోతే కనుక నెక్స్ట్ వీడియోలో గుడ్ విల్ అంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చూద్దామండి మనం. ఆ తర్వాత అడ్మిషన్, రిటైర్మెంట్ ఇలా. ఓకే. ఇంతకు ముందు ఆ, దీని ప్రీవియస్ వీడియోస్ ఏమేమి అప్లోడ్ చేశామంటే మనకి రెక్టిఫికేషన్ అండి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అయిపోయింది. అలాగే సెప్టెంబర్ పేపర్, సెప్టెంబర్, మే, అలాగే జనవరి పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కూడా చెప్పాము. అలాగే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అండి, బీఆర్ఎస్ కూడా కంప్లీట్ చేసామండి. అది కూడా ప్రీవియస్ పేపర్స్ అయిపోయింది. 10 మార్క్స్ ఇచ్చారండి లైన్ గా సెప్టెంబర్, జనవరి, అలాగే 2025 మొన్న రీసెంట్ గా జరిగిన మే పేపర్ లైన్ గా కూడా మనకి 10 మార్కులు ఇచ్చాడండి. బీఆర్ఎస్ అయిపోయింది. తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా కంప్లీట్ చేసేసామండి. నిన్నటి వీడియోతో నిన్న క్లాస్ లో మొత్తం ఒక 4 or 5 వీడియోస్ చేసాం మనం. అది కూడా మనం మొత్తం ప్రీవియస్ పేపర్స్ ఒక ప్రాబ్లం మనకి మొన్న రీసెంట్ గా మే పేపర్ కానివ్వండి, అలాగే 2025 జనవరిలో జరిగిన పేపర్ లోనే 5 మార్క్స్ ఇచ్చారండి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సెప్టెంబర్ 2024 పేపర్ లోనేమో 10 మార్క్స్ ఇచ్చారండి. మొత్తం టోటల్ గా కంప్లీట్ చేసేసాం మనం. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఇప్పుడు సెకండ్ వీడియో ఇంట్రడక్షన్ పార్ట్ అండి. స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. ఓకే. రైట్. ఇదిగోండి, ఆల్రెడీ మనకి ఇది ఇంతవరకు అయిపోయిందండి. కంప్లీట్ చేసేసాం మనం పార్ట్ 1 వీడియోలో. ఇప్పుడు ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్ అండి. ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్ అంటే ఏంటో చూద్దాం మనం. రైట్. టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్. క్యాపిటల్ అకౌంట్స్ 2 టైప్స్ అండి. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, అంటే మెయింటైన్ చేసేటటువంటి విధానాలు 2 రకాలు అనమాట. సంస్థ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ అయినా మెయింటైన్ చేయొచ్చు, లేదా ఫ్లక్చువేటింగ్ అయినా. ఫ్లక్చువేటింగ్ వీని మీనింగ్ నేను చెప్తాను. ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్ అయినా మెయింటైన్ చేయొచ్చండి. ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే కనుక రెండు క్యాపిటల్ అకౌంట్స్ వీళ్ళు తయారు చేయాలండి. ఒకటి ఏంటి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ లో మామూలుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఉంటుంది కదండి. మామూలుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ తో ఒకటి ఓపెన్ చేస్తారు. తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ తో ఇంకొక అకౌంట్ అండి. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ తో ఇంకొక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఫ్లక్చువేటింగ్ లో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ పేరు అంతే ఒకటే. క్యాపిటల్ అకౌంట్స్ అండి ఇలా ఉంటుంది. ఓకేనా. ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ లో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ తో పాటు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ తో కూడా మనం ప్రిపేర్ చేస్తామండి. ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ లో ఓన్లీ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంటే ఓపెన్ చేస్తాము. ఫ్లక్చువేటింగ్ అనగానే అర్థం ఏంటి అంటే చేంజ్ అవుతా ఉండడం అండి. చేంజ్ అవుతా ఉండడం అంటే ఏంటో చెప్తా చూడండి. ఇదిగోండి, సపోజ్ మనం క్యాపిటల్ అకౌంట్ వేస్తున్నామండి. దీని పేరు పైన రాస్తావు ఏమని అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండి. క్యాపిటల్ అకౌంట్. రైట్. మనం ఏం చేస్తామండి, ఫస్ట్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, అంతకు ముందు ఉన్నటువంటి నిల్వ ఏదైతే ఉందో దాన్ని మనం బుక్స్ లోకి తెచ్చాము. అయితే వీళ్ళకి ఏంటి శాలరీస్ ఒకటి ఇవ్వాల్సి ఉందంటండి. సో ఆ శాలరీని మనం పిఎన్ఎల్ అప్రోప్రియేట్ అకౌంట్ నుంచి తీసుకున్నాం కాబట్టి పిఎన్ఎల్ అప్రోప్రియేట్ అకౌంట్ శాలరీస్ ఈయన గారికి 5,000 రూపీస్ అండి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండి, దాన్ని కూడా పిఎన్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటున్నాను. అది కూడా ఒక 5,000 రూపీస్ అండి. క్లియరా. సో మొత్తం మీద ఏమైందండి, 20,000 రూపీస్ ఉండాల్సినటువంటి క్యాపిటల్ నీకు 30,000 కి రీచ్ అయ్యిందండి. అంటే ఏంటి, క్యాపిటల్ అనేది ఫ్లక్చువేటింగ్ అయ్యింది అనమాట. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ మళ్ళీ 30,000 రూపీస్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇది తెలిసిందేగా. అంటే ఉన్నటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో అది ఫ్లక్చువేట్ అయిందండి ఈ చేంజెస్ వలన. సో అంటే ఏంటి మనకి, వాళ్ళు స్టార్టింగ్ లో క్యాపిటల్ ఎంతైతే ఇంట్రడ్యూస్ చేశారో దానికి వాళ్ళ క్యాపిటల్, వాళ్ళ సాలరీస్ కానివ్వండి, అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానివ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా నేను ఇంకా ప్రాఫిట్స్ వేయలేదండి ఇక్కడ, నెట్ ప్రాఫిట్. ఓకే, వాళ్ళిద్దరికి ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదండి, అది వేయలేదు నేను. దాన్ని కూడా మనం రాద్దామండి. 5,000 రూపీస్ అంటే టోటల్ గా వచ్చేటప్పటికి 35,000 కి రీచ్ అయ్యింది. రైట్. 35,000 కి రీచ్ అయ్యాము అంటే ఉన్నటువంటి క్యాపిటల్ ఫ్లక్చువేట్ అయ్యిందండి. సో దీన్ని ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటారు అనమాట. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి క్యాపిటల్ ఏమైందంటే ఈ చేంజెస్ ఏమైనా జరగడం వలన చేంజ్ అయింది. ఎందుకు అంటే అన్నిటినీ కూడా మనం ఒకే క్యాపిటల్ అకౌంట్ ద్వారా లెక్కలోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఇది జనరల్ గా చేసేటటువంటి మెథడ్.
మరి ఫిక్స్డ్ క్యాపిటల్ లో ఏం చేస్తాము? ఫిక్స్డ్ క్యాపిటల్ ఏం చేస్తాము అంటే అండి, ఇదిగోండి రెండు క్యాపిటల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తామండి. ఒకటేమో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, రెండోది పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అండి. ఇక్కడ రాసుకుంటామండి ఏంటి, పై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాస్తాము. వాళ్ళ యొక్క క్యాపిటల్ 20,000 రూపీస్ అండి. అయితే ఇంకా ఏమీ రాయమండి. మరి ఎప్పుడు మరి ఇది చేంజ్ అవుతుందంటే, ఒకవేళ వాళ్ళు అడిషనల్ గా క్యాపిటల్ తీసుకొస్తే చేంజ్ అవుతుందండి. అలాగే క్యాపిటల్ నుంచి ఏమైనా విత్డ్రా చేసుకుంటే చేంజ్ అవుతుంది. లేదంటే కనుక యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే కొనసాగుతూ ఉంటదండి. రైట్. మరి ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానివ్వండి, లేదంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఛార్జ్ చేయాల్సి వచ్చిందండి సంస్థ, అలాగే ప్రాఫిట్స్ క్యాపిటల్ యాడ్ చేయాలి. ఇవన్నీ ఎలా అంటే, ఇదిగోండి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తున్నప్పుడు కరెంట్ అకౌంట్ లో కూడా బ్యాలెన్స్ ఉంటుందండి. ఆ బ్యాలెన్స్ ని తీసుకొచ్చాం మనం, 10,000 రూపీస్ అనుకుందామండి కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. ఇక్కడ మనము ఆ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏదైతే ఉందో, అలాగే వాళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం యాడ్ చేస్తాం అన్నమాట. 5,000 రూపీస్, 5,000 రూపీస్, ఈ రకంగా అండి. ఏదైనా సరే మనం కరెంట్ అకౌంట్స్ ద్వారా యాడ్ చేసుకుంటాము. అంటే 25,000 రూపీస్, 25,000 రూపీస్ అర్థమవుతుందండి. ఇక బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట ఇలా. అంటే సెపరేట్ గా ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తామండి. అంటే పార్ట్నర్స్ కి ఇవ్వాల్సినటువంటి ఆ, ఏవైనా ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నా కానీ, అదవుతుందంటే వాళ్ళ శాలరీస్ కానివ్వండి, వాళ్ళ ఆ, ఏమైనా వాళ్ళ నుంచి ఛార్జ్ చేయాల్సినటువంటి డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రూ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ మనం చేస్తాం అన్నమాట. అందుకనే ఇది ఎప్పుడు కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో, మళ్ళీ కొత్త క్యాపిటల్ తీసుకొస్తే, అడిషనల్ గా క్యాపిటల్ తెస్తేనే చేంజ్ అవుతుంది. లేదంటే కనుక ఫ్లక్చువేట్ అవ్వదు అని చెబుతున్నారు. దీన్నే మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటారండి. పేరులోనే ఉంది కదా. ఓకే, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. చదువు చూడండి ఒకసారి. You have seen in the above example that the capital account of A has changed from 30,000 at the beginning to 33,800, and B's capital account from 20,000 to 23,200. This is because we have made entries in respect of interest, salary, profit earned. ఇవన్నీ కలవడం వల్ల ఫ్లక్చువేట్ అయిందట. During the year end, money taken out by the partners in the capital account itself. If the capital accounts are prepared on this basis, capitals are said to be fluctuating. Sometimes, some firms, however, prefer to continue to show the capital accounts of the partners at the same old figure. This means that no entry is to be made in the capital account in respect of interest, salary, profit, and drawings, etc. A separate account is to be opened for this purpose. This account is known as the current account or even as drawings account. Under this system, interest on capital is, if allowed, should be calculated only on the amount of the fixed capital. If the capital accounts, ఇదిగో చూడండి, under this system, interest on capital, if allowed, ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలౌ చేస్తే, షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్ మీదే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇఫ్ ద క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆన్ దిస్ బేసిస్, క్యాపిటల్స్ ఆర్ సెడ్ టు బి ఫిక్స్డ్. ఇది మ్యాటర్. క్యాపిటల్ అకౌంట్స్ మాత్రం మనం ఫస్ట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నామో దాని మీదే చార్జ్ చేస్తాం, అది దాని మీదే క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. Thus, there are two methods of accounting: fixed capital method and fluctuating capital method. In fixed capital method, generally initial capital contributions by the partners are credited to partners' capital accounts, and all subsequent transactions and events are dealt with through current accounts. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ చెప్పిందే కదండి కనబడుతుంది ఇక్కడ. Unless a decision is taken to change it, initial capital account balance is not changed. In fluctuating capital method, no current account is maintained. All such transactions and events are passed through capital accounts. Naturally, capital account balance of the partners fluctuates every time. So, in fixed capital method, a fixed capital balance is maintained over a period of time, while in fluctuating capital method, capital account balances fluctuate all the time. Right? మనం ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో దాని గురించి ఇక్కడ ఇచ్చారు, తీసేయండి ఇక. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటున్నారు. ఏ పార్ట్నర్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇంట్రెస్ట్ ఆన్ హిస్ క్యాపిటల్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, బట్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్, మనం తెలుసుకున్నాం కదండి ఏమని, మనకి కనుక ఆ క్యాపిటల్ అనేది అబ్సెన్స్ అంటే ఏంటి, అగ్రిమెంట్ లో ఏమీ రాసుకోకపోతే లేదా డీడ్ లో ఏమీ రాసుకోకపోతే కనుక పార్ట్నర్స్ క్యాపిటల్ అనేది ఇవ్వము అనేసి.
that partner would receive interest on his capital. It is paid at the agreed rate only out of profits. Interest on capitals is generally calculated on the opening balance, and allowance is made for any additions of capital or withdrawals there from during the accounting period. The amount of interest is debited to interest on capital accounts and credited to the capital accounts. ఇదిగోండి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇలా రాస్తాం కదా, interest on capital accounts debited to capital accounts రాస్తామండి. ఓకేనా? If capitals are fluctuating and current account ఇందాక అయిపోయింది. If capitals are fixed, interest on capital account is then closed by transfer to profit and loss appropriation account. Alternatively, credit the capital accounts of the partner concerned and debit the profit and loss appropriation account. ఇవన్నీ కూడా ముందు మనం చెప్పేసుకున్న దాంట్లో ఉందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిందే అండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, 30,000 రూపీస్ 10,000 రూపీస్ అట. ఇక్కడ ఏమంటున్నారు, 30,000 రూపీస్ 20%, అలాగే ఇది మొత్తం టోటల్ ఇయర్ కండి 30,000 రూపీస్ ఇంటూ 20%. ఇది 6 months కాబట్టి 6/12 ఇలాంటివి తెలుసు మనకు ఆల్రెడీ. ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ చూద్దాం చూడండి ఒక్కొక్కటి మనకి. జస్ట్ మనం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఇలాంటివే అండి, మనం ఏంటంటే ఇగ్నోర్ చేస్తా వెళ్ళిపోతారు. ఇలాంటివే ఎగ్జామ్ లో ఇస్తారు అనమాట. శిల్ప అండ్ సంజు ఆర్ పార్ట్నర్స్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 1,60,000 రూపీస్ అండి. ఆన్ January 1st, 2022 వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఇలా ఉన్నాయి. శిల్ప ఇంట్రడ్యూస్డ్ అడిషనల్ క్యాపిటల్ ఆఫ్ 30,000 ఆన్ July 1st, 2022 అండ్ అనదర్ 20,000 ఆన్ October. ఈ రెండు కూడా శిల్పానేనండి. ఫస్ట్ ఏమో 1,00,000 రూపీస్ అండి, తర్వాత 30,000, తర్వాత 20,000. క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2022. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు తెలిసిందే కదా, ఇక్కడ మనకు తెలియదు ఏముందండి. దీంట్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, ఫస్ట్ ఏమో 1,00,000 రూపాయలు అంటండి. ఇదిగోండి, 1st January 2022న 1,00,000 రూపీస్ అండి శిల్ప. ఇది శిల్ప. తర్వాత ఇంకెప్పుడండి నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ July 1st, 2022. July 1st అంటే 7th month 2022 అడిషనల్ క్యాపిటల్ 30,000 అండి శిల్పానే. తర్వాత మళ్ళీ ఎప్పుడండి, July 1st తర్వాత మళ్ళీ October 31st అటండి. October 31st. ఓకేనా? October 31st అంటే నీకు November, December 2 months ఉన్నాయి, 20,000 రూపీస్ అంట. 31st October అంటే 10th month 2022 ఎంత అండి, 20,000 రూపీస్ ఇంట్రడ్యూస్ చేసిందండి. ఇవి ఇలా ఉంది. తర్వాత ఇంకొక గారేమో 1st January రోజు 1,60,000 రూపీస్ అంటండి. ఇంకా తర్వాత ఇంకా ఏమీ లేదు, అంతే. ఆమె పేరేంటండి, శిల్ప అండ్ సంజు. సంజు రాద్దాం ఇక్కడ, కొంచెం ప్లేస్ తీసుకుందాం. సంజు లేదంటే దీని కింద రాద్దాం. ఓకే, సంజు. డేట్ 1/1/2022. ఆమె ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్యాపిటల్ 1,60,000 రూపీస్. రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికండి 9% per annum, 9% అట. ఓకే అండి, మనకి ఎప్పటికి క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఇయర్ ఎండింగ్ అంటే December 31st వరకు చూడమన్నారు. సో మనం ఎలా రాస్తాము, ఇంటూ ఎంత పర్సెంటేజ్ అండి మనకి, 9%, అంటే 9/100, 9% ఇంటూ ఎన్ని మంత్స్ అండి మనకి. ఇక్కడ మంత్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పర్ యానం కాబట్టి. ఇక్కడ 9% ఇంటూ రిమైనింగ్ మంత్స్ వచ్చేటప్పటికి 6/12, 6 నెలలకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత 20,000 ఇంటూ 9% ఇంటూ 2/12, 2 నెలలే అండి. ఎందుకు అంటే అక్టోబర్ అయిపోయింది కాబట్టి. ఈమెకు వచ్చేటప్పటికి మొత్తం 9% అండి, 12 నెలలకి. పర్ యానం అన్నారు కాబట్టి ఇంకా మంత్స్ డివైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇంకెంత వస్తుంది 9% అంటే 9%. ఫస్ట్ది 1,00,000 ఇంటూ 9%, 9,000 రూపీస్. తర్వాత 30,000 ఇంటూ 9% ఇంటూ 6/12 తెలిసిందేగా అందరికి, ఇలా సింపులే ఇలా ఇస్తే కనుక. నెక్స్ట్ 20,000 ఇంటూ 9% ఇంటూ 2/12 ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్. టోటల్ వచ్చేటప్పటికి నీకు ప్లస్ 9,000
ప్లస్ 1350 అండి ఈజ్ ఈక్వల్ టు 10,650 రూపీస్. అలాగే 1,60,000 రూపీస్ ఇంటూ 9% అంటే 14,400. ఇది ఓకేనా? ఇది నార్మల్ గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాం ఇంతే. దీన్ని మనకి ఇంకొక మెథడ్ లో బై ప్రోడక్ట్ మెథడ్ అంటారండి. బై ప్రోడక్ట్ మెథడ్ ఎలా చేస్తామో చూద్దాం. ప్రోడక్ట్ మెథడ్ హెడ్డింగ్ పెడదాం. ఇదిగోండి మనకి ఫస్ట్ జనవరి 2022 1,00,000 రూపీస్ మీద నీకు 9% అన్నారు కదండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇంకా రిమైనింగ్ మంత్స్ ఎన్ని ఉన్నాయంటే 12 నెలలు అంటే 12 లక్షల రూపాయలు. అంతేనా? తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి నీకు 1 జూలై 1 జూలై 2022 30,000 రూపాయలండి. అంటే రిమైనింగ్ మంత్స్ వచ్చేటప్పటికి నీకు ఎన్ని అంటే 6 మూళ్ళు 18 1,80,000 రూపీసా? అంతే 18 lakhs రైట్. తర్వాత 31 అక్టోబర్ 2022 20,000 రూపీస్ ఇంటూ మనకి ఎన్ని 2 months 40,000 రూపీస్. మొత్తం యాడ్ చేస్తామండి. ప్రోడక్ట్ మెథడ్ అంటే ఇది మల్టిప్లై చేసేసుకుంటాం ముందు రిమైనింగ్ మంత్స్ ఎన్ని ఉంటే అన్నిటితో. 1,80,000 ప్లస్ 40,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 14,20,000 వచ్చిందండి. 14,20,000 రూపీస్ రైట్. ఇప్పుడు 14,20,000 రూపీస్ ఇంటూ 9%. ఓకే 1/12 ఇంటూ 9% బై 12. సేమ్ ఆన్సర్ వస్తే చూసుకోండి. ఇది ఇలా చేయాలండి. 12 తో మల్టిప్లై చేసాము, లాస్ట్కి వచ్చేటప్పుడు 12 తో మనం డివైడ్ చేస్తాము. అలాగే ఇది కూడా అంతేగా. ఇదిగోండి 1,60,000 రూపీస్ ఇంటూ ఇది డైరెక్ట్ గా వేయడం ఏముంది 12 ఈజ్ ఈక్వల్ టు 1 lakh. ఇది ఒకటే కదండి, దీంట్లో ఇంకా మనం చేసేది ఏముంది. ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 19,20,000 అండి. ఈ 19,20,000 మీద 9% ఇంటూ 1/12 అండి. మనకు అదే ఆన్సర్ వస్తుంది. ఇంటూ 9% ఇంటూ 1/12 14,400 ఇలా రైట్. ప్రోడక్ట్ మెథడ్ అంటే ఇలా ఉంటుంది. క్లియరా? అంటే రిమైనింగ్ మంత్స్ ఎన్నైతే ఉన్నాయో దాంతో మల్టిప్లై చేసుకుని ఆ మొత్తం యాడ్ చేసిన తర్వాత 9% అప్లై చేసి మనం మల్టిప్లై చేసినటువంటి 12 months ని తీసేస్తాం, డివైడ్ చేస్తాం అంతే. ఓకే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గురించి మాట్లాడదామండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేసి మనకి ఇలా చెప్దాం, ఒకసారి చూద్దాము. చూడండి, సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ అలౌడ్ ఆన్ ద క్యాపిటల్స్ బట్ ఈజ్ ఆల్సో చార్జ్డ్ ఆన్ డ్రాయింగ్స్. అంతేగా. అప్పుడేంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటేనేమో క్యాపిటల్ కి యాడ్ అవుతుంది, అవునా? అంటే సంస్థ పార్ట్నర్ కి అలౌ చేస్తుంది, ఇస్తుంది, ఇంట్రెస్ట్ అలౌ చేస్తుంది. ఇక్కడ డ్రాయింగ్స్ అనేది సంస్థ ఛార్జ్ చేస్తుందండి పార్ట్నర్ కి. ఇన్ సచ్ ఎ కేస్ ఇంట్రెస్ట్ విల్ బి చార్జ్డ్ according to the time that elapses between the taking out of the money and the end of the year. మెథడ్ 1 ఇక్కడ కూడా ప్రోడక్ట్ మెథడ్ అన్నారండి. వెన్ అన్ఈక్వల్ అమౌంట్ ఈజ్ విత్డ్రాన్ ఎట్ డిఫరెంట్ టైం పీరియడ్. ఈక్వల్ అమౌంట్ అయితే ఏముందండి, 10,000 రూపీస్ డ్రా చేశారు అంటే దాని మీద డైరెక్ట్ గా మనం అప్లై చేసేస్తాము. కానీ అన్ఈక్వల్ అమౌంట్ విత్డ్రా చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ఆన్ 29th February 2022, అలాగే 31st March అటండి, తర్వాత 30th June, తర్వాత 31st October 2022 ఇలా అన్నారు. ఓకేనా? నేను ఇందాక చెప్పాను కదండి, ప్రోడక్ట్ మెథడ్ చేసేటప్పుడు రిమైనింగ్ మంత్స్ ఎంతో లెక్క పెట్టండి. మనము ఇక్కడ December 31st అన్నారు. అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December అన్నప్పుడు నువ్వు ఇదిగోండి February 2022 టు నువ్వు December 31st వరకు క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎన్ని మంత్స్ ఉన్నాయండి రిమైన్ అంటే జనవరి అయిపోయిందండి, ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఇంకా మనకు 12 నెలల్లో ఆ 2 నెలలు పోతే 10 నెలలు అంటే ఈ 500 రూపీస్ ఇంటూ 10 months అండి. ఓకేనా? 10 months అంటే 5,000 రూపాయలు. 5,000 రూపాయలు 5,000 రూపాయల మీద నీకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంత అన్నారండి? 6% అన్నారండి, అవునా? క్యాల్సి అది 5,000 ఇంటూ 6%. ఓకే,
ఎంత వచ్చిందంటే 300 వచ్చింది. ఓకే, ఈ 300 రూపీస్ మీద లేదంటే డైరెక్ట్ గా వేసేయండి, 1/12 అయిపోతుంది కదా, ఇంటూ 1/12, 25 రూపాయలు వచ్చింది నీకు. 5000 రూపీస్ ఇంటూ 6% ఇంటూ 1/12, 25 రూపీస్. నెక్స్ట్ మార్చ్ 31 అన్నారండి, అంటే 3 మంత్స్ అయిపోయినాయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిపోతే రిమైనింగ్ మంత్స్ ఎంత అంటే 9 నెలలు. అంటే 400 రూపాయలు ఇంటూ 9, ఇక డైరెక్ట్గా వేసేస్తున్నానండి, ఇంటూ 6% ఇంటూ 1/12, ఇలా 400 రూపీస్ ఇంటూ రిమైనింగ్ మంత్స్ 9 ఇంటూ 6% ఇంటూ 1/12 ఈజ్ ఈక్వల్ టు 18 రూపాయలు వచ్చింది మనకి, 18 రూపీస్. ఓకే, తర్వాత నీకు జూన్ అంటే 6 నెలలు అయిపోయిందండి. సో ఇంకా రిమైనింగ్ మంత్స్ 6 మంత్స్ ఇంటూ 6% ఇంటూ 1/12, 18 రూపీస్. తర్వాత 800 రూపీస్ అక్టోబర్ 31 అంటే నీకు 2 నెలలేనండి, ఇక 2 మంత్స్ ఇంటూ 6% ఇంటూ 1/12, 8 రూపీస్ వచ్చింది. మొత్తం టోటల్ అమౌంట్ 69 రూపీస్ వచ్చింది. ఇది ఒక పద్ధతి. ఓకేనా, ఇలా అయినా చేయొచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఇచ్చారండి మనకి, ఏంటంటే మొత్తం ముందు మల్టిప్లై చేసేస్తామండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అలా కాకుండా ముందు డైరెక్ట్ గా అన్ని కూడా మల్టిప్లై చేసేసుకుని, ఇదిగోండి మల్టిప్లై చేసుకుంటే 13,800 రూపీస్ వచ్చిందండి. ఈ 13,800 రూపీస్ మీద మనం 6% అప్లై చేయండి ఫస్ట్. 13,800 రూపీస్ ఇంటూ 6% ఇంటూ 1/12 అనమాట. 13,800 రూపీస్ ఇంటూ 6% ఇంటూ 1/12 చేసినా కూడా నీకు 69 రూపాయలే వస్తుంది. ఇలా సెపరేట్ గా ఒక్కొక్కటి క్యాల్కులేట్ చేసుకున్నా, లేదంటే గనక మొత్తం మల్టిప్లై చేసేసుకుని రిమైనింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మల్టిప్లై చేసుకుని యాడ్ చేసి పర్సెంటేజ్ చేసేసి మనం బై 12 వేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. If the dates on which amounts are drawn are not given, the student will do well to charge interest for 6 months on the whole of the amount on the assumption that the money was drawn evenly throughout the year. In the above example, the total drawings come to rupees 2,300 and at the rate of 6% for 6 months. The interest comes to 69 rupees. The entry to record interest on drawings is debit the capital accounts. ఇందాకేమైందండి, మనం క్రెడిట్ చేసాము. ఏది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ చేసామండి క్యాపిటల్ అకౌంట్. ఎందుకంటే సంస్థ పార్ట్నర్ కి ఇస్తుంది కాబట్టి ఆ క్యాపిటల్ అకౌంట్ కి మళ్ళీ యాడ్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం క్రెడిట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇక ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ ఉంటే ఎలా అనేది చెప్పారు ఇక్కడ, అంతే. ఇఫ్ withdrawals are made evenly in the beginning of each month, interest can be calculated. Beginning of the each month అంటే ప్రతి నెలలో కూడా జనవరి 1వ లైన్ గా అండి, ఇక్కడ అనీవెన్ కాదు. ఇదిగో జనవరి 1వ తారీఖున ఒక 500 రూపాయలు, మళ్ళీ జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖున ఇంకో 500 రూపీస్, తర్వాత మార్చి 1వ తారీఖున ఇంకో 500 రూపీస్, ఇలా. అంటే ఒకటే అమౌంట్ ని డిసెంబర్ దాకా అండి, డిసెంబర్ 1వ తారీఖు అని కూడా చెప్పారండి, సేమ్ అమౌంట్ అన్నమాట. ఇలా 12 నెలల కాలం పాటు జనవరి 1వ అంటే ఏంటి, ఎవ్రీ మంత్ బిగినింగ్, అంటే బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ మంత్ ఒక 500 రూపాయలు డ్రా చేసుకున్నారని చెప్పారు. అదవుతుందండి, బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ మంత్ అంటే జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చి 1, ఏప్రిల్, మే 1, జూన్ అంటే 1వ తారీఖు నాడు ఒక 500 రూపాయల్ని లైన్ గా ఇలా ఈవెన్ గా డ్రా చేసుకుంటే అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇంట్రెస్ట్ అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఓకేనా, మనకి ఇలాంటప్పుడు మనకి ఏం చెబుతున్నారంటే మొత్తం టోటల్ అమౌంట్ అంతా మనం యాడ్ చేసుకుంటామండి. ఇదిగోండి, ఇంట్రెస్ట్ కెన్ బి క్యాల్కులేటెడ్ ఈజీలీ ఫర్ ద హోల్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ 6/12 months. If withdrawals are made evenly in the beginning of each month అంటే ఇలా beginning of the each month అంటే రైట్. ఇలాంటప్పుడు ఎలా వేయమంటున్నారంటే నిన్ను టోటల్ అమౌంట్, ఇదిగోండి టోటల్ అమౌంట్ ఇంటూ పర్సంటేజ్ ఉంటుంది కదండి మనకి, పర్సంటేజ్ ఇంటూ నీకు మంత్స్ వచ్చేటప్పటికి 6.5/12 వేయమంటున్నారండి, 6.5
6.5 వేయమంటున్నారండి, 6.5. అది ఎలాగో నేను చెప్తాను మీకు. బిగినింగ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటే ఎలా రాస్తాము అంటే ఇదిగోండి, అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని నెలలు ఉన్నాయండి, 12. ఓకే, 12/12 అని. తర్వాత ఇంకా రిమైనింగ్ 11 మంత్స్, 11/12. ఇంకా రిమైనింగ్ వచ్చేటప్పటికి నీకు 10 మంత్స్. ఇలా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ 9/12, ఓకే, 8/12, 7/12. మీకు అవసరం లేదు, ఇది గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. బిగినింగ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటే 6.5. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటేనేమో 5.5 అండి. ఎండ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటే ఏంటి, జనవరి 1 కాకుండా జనవరి 31 అయిపోతుంది, ఫిబ్రవరి 28 ఆర్ 29 అయిపోతుంది, తర్వాత మార్చ్ 31 అయిపోతుందండి, అలా డిసెంబర్ 31. ఇది బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ మంత్ అనకుండా ఎండ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అన్నప్పుడు మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామో కూడా చెప్తాను. ఇదిగోండి, నెక్స్ట్ 6/12 ఇలా రాసుకుంటూ పోతామండి. 5, తర్వాత 4, తర్వాత 3, 2/12, 1/12. లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం అమౌంట్ మనం యాడ్ చేసుకుంటే 78/12 అండి. మనకి 6.5 వస్తుంది, 6.5 మంత్స్ అన్నమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటేనేమో నీకు, ఎండ్ ఆఫ్ ది ఈచ్ మంత్ అంటే ఇదిగోండి, జనవరి 31 అంటే ఆ నెల పోతే ఇంకెన్ని ఉన్నాయండి, 11 నెలలేగా ఉంది. అంటే 11 ప్లస్ 10 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 5 నెలలు ప్లస్ 4 నెలలు ప్లస్ 3 నెలలు ప్లస్ 2 నెలలు ప్లస్ 1 అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి డిసెంబర్ 31. రైట్, అర్థమవుతుందండి, డిసెంబర్ 31. జనవరి 31 తో మొదలేసాం మనము. ఫిబ్రవరి, జనవరి 31, ఫిబ్రవరి 28, తర్వాత మార్చ్ 31, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ రకంగా మనం రాసుకుంటూ పోతే మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి 72 అండి, 72, 72/12 ఎంత వస్తుందంటే నీకు 72 ఏనా, ఒక నిమిషం, 11 ప్లస్ 10 ప్లస్ ఏముంది, 78 లో నుండి ఒక 12 తీస్తే అయిపోవాలా, 66 అండి, సారీ, 66/12 ఈజ్ ఈక్వల్ టు 5.5 మంత్స్ అండి. ఇదంతా కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా మేము గుర్తు పెట్టుకుంటామంటే 6.5, 5.5 అంటే ఏంటి, బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ మంత్ డ్రా చేశారు అంటే 6.5, ఎండింగ్ ఆఫ్ ది ఎవ్రీ మంత్ అంటే 5.5 అండి. అలా కాకుండా మధ్యలో మనకి మిడిల్ ఆఫ్ ది మంత్ అంటే జనవరి 31 కాకుండా ఎవ్రీ మంత్ జనవరి 15, అలాగే ఫిబ్రవరి 14, 15 మధ్యలో ఏదైతే అది, తర్వాత మార్చి 15 ఇలా చెప్పారనుకోండి మనకి. ఓకే, అప్పుడు వచ్చేటప్పటికి మనం ఎలా రాస్తాము అంటే 11.5 ప్లస్ 10.5 ప్లస్ 9 అంటే రిమైనింగ్ ఇంత ఉందని అర్థం, 8.5 ప్లస్ ఇంకా అంతే కదండి. జనవరి 15 నుంచి రిమైనింగ్ మంత్స్, జనవరి తర్వాత 11 మంత్స్, జనవరిలో ఒక 15 రోజులు ఇలా రాసుకుంటూ వెళ్తామండి. 7.5 ప్లస్ 6.5 ప్లస్ తర్వాత 5.5 ప్లస్ 4.5 ప్లస్ 3.5 ప్లస్ 2.5 ప్లస్ 1.5 ప్లస్ 0.5 ఇలా చేసినప్పుడు నీకు టోటల్ 72/12 క్యాల్సి తీసుకోండి. 72/12 ఈజ్ ఈక్వల్ టు 6 మంత్స్ వస్తుందండి. అంటే యావరేజ్ అనమాట, ఇది 6/12 అని ఇక్కడ క్లియరా, ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదంతా కూడా మాకు వద్దండి, మేము ఇక్కడ దీన్ని బట్టి పట్టేస్తాము, ఇది ఎక్స్ప్లెనేషన్ అంతా మాకు వద్దు అంటే బట్టి పట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఇదిగోండి ఒక పేరాలు అయిపోతుంది. అది ఎలా వచ్చిందని నేను చెప్పాను. If withdrawals are made evenly in the beginning of each month, interest can be calculated easily for the whole of the amount of 6.5 months లేదా 6.5 months. If withdrawals are made at the end of each month, interest should be calculated 5.5 months. If withdrawals are made at the beginning of each quarter అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇదిగోండి 7.5 అవుతుందంటే. ఈచ్ క్వార్టర్ అంటే ఎంతండి, క్వార్టర్ అంటే మనకి 12/3 అంటే
4 నెలలు వస్తుంది అవునా? అప్పుడు ఏంటి ఇలా చెప్పమంటే చెప్తా. 4+3+, సారీ, మనకి ఫస్ట్ ఏప్రిల్ 1న విత్డ్రా చేసుకున్నారు అవునా? ఏప్రిల్ 1, జనవరి 1, తర్వాత 4 నెలలు ఆగితే ఏప్రిల్ 1, తర్వాత ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై 1 అవునా? తర్వాత అక్టోబర్ 1 ఇలా చేస్తే గనక మనకి ఏంటి ఇంకా రిమైనింగ్ ఎన్ని నెలలు ఉన్నాయండి మనకి? జనవరి నుంచి మనకి ఈ బిగినింగ్ ఆఫ్ ది క్వార్టర్, బిగినింగ్ ఆఫ్ ది క్వార్టర్ అంటే ఇంకా 12 మంత్స్ ఉన్నాయండి. ఏప్రిల్ దగ్గరికి చూసుకుంటే గనక ఇంకా 9 మంత్స్, తర్వాత జూలైకి 6 మంత్స్, తర్వాత అక్టోబర్కి 3 మంత్స్ అండి. ఇలా క్యాల్కులేట్ చేస్తాము. సో మనకి టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 12+9+, లేదు మేము బట్టి పట్టేస్తామంటే అక్కడ ఇచ్చి నేను బట్టి పట్టేసేయండి. అది ఎలా వచ్చింది అనే దానికి నేను చదువుతున్నా అంతే. 30 మనం ఎన్ని క్వార్టర్స్ అండి? 4, 7.5 ఇలా వస్తుందండి. క్లియరా? ఏది ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ క్వార్టర్, బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ క్వార్టర్ అంటే అది ఎండింగ్ ఆఫ్ ది ఎవ్రీ క్వార్టర్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఇక జనవరి 1 కాదుగా, నీకు ఇక ఏప్రిల్ నుంచి మొదలవుతుంది అనమాట. సో 9+, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9+6+3, 9+6+3, 9+6+3 ఈజ్ ఈక్వల్ టు 18. 18/4, 18/4 అంటే ఎంత వస్తుందంటే నీకు 4.5. ఎండ్ ఆఫ్ ఈచ్ క్వార్టర్ అంటేనేమో మనకి ఇట్లా ఏప్రిల్ నుంచి రాసుకుంటూ వెళ్తాం. ఏప్రిల్, నెక్స్ట్ జూలై, అక్టోబర్, ఇలా అండి. రైట్? 9, 6, 3 ఇది తీసేస్తాం అనమాట. ఇది తీసేసి రిమైనింగ్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఈచ్ క్వార్టర్ అంటే ఇదేమో ఎండ్ ఆఫ్ ఈచ్ క్వార్టర్, ఇదినేమో బిగినింగ్. ఇలా. సరే అవన్నీ మాకు ఎందుకు అంటే కనుక ఇక్కడ ఉన్నది చదివేసి గుర్తుపెట్టుకోండి. బిగినింగ్ ఆఫ్ ఈచ్ క్వార్టర్ ఇంట్రెస్ట్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై టోటల్ డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఇంటూ 100 ఇలా. హవెవర్ ఇఫ్ విత్డ్రాల్స్ ఆర్ at end of each quarter the formula total drawings in 4.5. ఇది ఇంపార్టెంట్ అనమాట పరీక్షలో. అది ఎలా వచ్చింది అనే దానికి ఇంత క్లాస్ చెప్పానండి. లేదండి మేము గుర్తుపెట్టుకుంటామంటే గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్ అండి. ఇదంతా చూద్దాము. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను, ఈ సమ్ వచ్చినప్పుడు. ఇంకా రాలేదు మనకి, ఇవన్నీ అయిపోవాలి. క్యాపిటల్ రేషియో అట. క్యాపిటల్ రేషియో మనకు చెప్తుంటారు కదండి, ప్రాఫిట్స్ వాళ్ళ క్యాపిటల్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. అది ఎలాగో చూద్దాం. పార్ట్నర్స్ మే అగ్రీ టు షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ దర్ క్యాపిటల్ రేషియో. వెన్ క్యాపిటల్స్ ఆర్ ఫిక్స్డ్, ప్రాఫిట్స్ విల్ బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ గివెన్ క్యాపిటల్స్. బట్ ఇఫ్ క్యాపిటల్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్, ఏమంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అయితే ప్రాబ్లమే లేదు, కానీ ఫ్లక్చువేట్ అయితే అండ్ పార్ట్నర్స్ ఇంట్రడ్యూస్ ఆర్ విత్డ్రా క్యాపిటల్స్ డ్యూరింగ్ ద ఇయర్. అంతేగా ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? బట్ ఇఫ్ క్యాపిటల్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్ అండ్ పార్ట్నర్స్ ఇంట్రడ్యూస్ ఆర్ విత్డ్రావల్ క్యాపిటల్స్ డ్యూరింగ్ ద ఇయర్, ద క్యాపిటల్స్ ఫర్ ద పర్పస్ of ratio would be determined with the reference to time on the basis of weighted average method. చెప్తాను చూడండి, మళ్ళీ చదువుదాం. పార్ట్నర్స్ మే అగ్రీ టు షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద క్యాపిటల్ రేషియో. అంటే ఇప్పుడు 30,000 ఉందండి ఒకటిది, ఇంకొకటిది 20,000 ఉందండి. అప్పుడు రేషియో వచ్చేటప్పటికి క్యాపిటల్స్ రేషియో 3:2 అంటాం కదండి, దాని గురించి చెప్తున్నారు. వెన్ క్యాపిటల్స్ ఆర్ ఫిక్స్డ్, ప్రాఫిట్స్ విల్ బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ గివెన్ క్యాపిటల్స్. రైట్? కానీ ఇఫ్ క్యాపిటల్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్, మారుతూ ఉంటే, అలాగే అండ్ పార్ట్నర్స్ ఇంట్రడ్యూస్ ఆర్ విత్డ్రా క్యాపిటల్స్ డ్యూరింగ్ ద ఇయర్, ద క్యాపిటల్స్ ఫర్ ద పర్పస్. రైట్? అలాంటప్పుడు ఎలా చేస్తాము అనే దాని గురించి చెప్తున్నారండి. ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ అండ్ పి ఫార్మ్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఏ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ 50,000, 30,000 అండి. చూడండి, ఎప్పుడు? జనవరి 2022. ద ప్రాఫిట్స్ వర్ టు బి షేర్డ్ ఇన్ ద క్యాపిటల్ రేషియో. Calculate the capital ratio on the basis of following details. Right? 50,000, 30,000 అంటండి. ఇదిగోండి, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 50,000 ఏదైతే బిది 30,000 మనం ముందు రాసుకున్నాడు. ఇక్కడ ఇచ్చేసారుగా క్లియర్ గా. ఇదిగోండి, ఏ ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్యాపిటల్ ఇక్కడ ఉంది, బి ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్ ఇక్కడ ఉందండి. మనం బిది తర్వాత చూద్దామండి. ఏ
ఇదిగోండి విత్ డ్రాల్స్ ఇలా ఉన్నాయి. ఏ ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్, ఏ విత్ డ్రాల్స్. నేను ఇక్కడ టిక్ కొట్టాను కదండి, ఇది చూడండి. మనం ఇక్కడ రాసుకుందామండి ఇంకా క్లియర్ గా. ఇదిగోండి ఏ అని పెట్టాను నేను ఇక్కడ మీకు సింపుల్ గా. ఏ ఫస్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 11/20/22, ఏది వచ్చేటప్పటికి ఎంత అండి, 50,000 రూపీస్ అండి ఏ క్యాపిటల్. రైట్. తర్వాత మళ్ళీ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడా లేదా విత్ డ్రావల్ ముందు జరిగిందా చూడండి. ఏకి సంబంధించి ఇక్కడ నేను ఇదిగోండి రౌండ్ అప్ చేశాను కదండి. మార్చ్ 31 ఏమో ఇంట్రడ్యూస్ చేశాడండి, ఇదిగోండి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు. విత్ డ్రా వచ్చేటప్పటికి జూలై అండి, అంటే క్యాపిటల్ ఫ్లక్చువేట్ అయ్యిందండి. ఎప్పుడు మార్చ్ 31 ఏమో అడిషనల్ క్యాపిటల్ రావడం ద్వారా, నెక్స్ట్ జూలై 1 ఏమో క్యాపిటల్ విత్ డ్రా చేసుకోవడం ద్వారా ఫ్లక్చువేట్ అయింది. సో 50,000 రూపీస్ రాసాం కదండి. తర్వాత అడిషనల్ క్యాపిటల్ వల్ల ఫ్లక్చువేట్ అయిందండి. ఎప్పుడు నీకు 31 మార్చ్ అన్నారా, రైట్. 31 మార్చ్, 31/3/2022 నీకు ఏమైందంటే అడిషనల్ క్యాపిటల్ అండి ఎంత చేరింది అంటే 5,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్ ఇక్కడ రాస్తున్నా. అడిషనల్ క్యాపిటల్ 5,000 రూపీస్, రైట్. తర్వాత మళ్ళీ నీకు జూలైలో జరిగిందండి. జూలైలో విత్ డ్రా చేస్తున్నాడు 3,000 రూపాయలు. 1 జూలైలో అండి, 1 జూలైలో. 31 మార్చి కాదు, 1 జూలై 2022లో ఎంత అంటే 3,000 రూపాయలు విత్ డ్రా చేసుకున్నాడు. మనకి అర్థం కావడానికి నేను ఇలా పెట్టేశాను. క్లియరా? ఇంకా ఇంకేమైనా చేశాడా? 1 సెప్టెంబర్లో కూడా ఏ అడిషనల్ క్యాపిటల్ అండి. 1 సెప్టెంబర్ అండి, 1 9వ నెల అంటే సెప్టెంబరే రాసుకో. 2022 ఇది 7వ నెల, ఇలానే రాద్దాం. తర్వాత ఇదెంతండి, 9వ నెల. ఎంత ఇంట్రడ్యూస్ చేశాడండి, 5,500 రూపాయలు ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ విత్డ్రావల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి 1 నవంబర్లో ఇదిగోండి రౌండ్ అప్ చేశాను కదండి. ఇదిగోండి 4,500 విత్డ్రావల్స్ ఉన్నాయండి 1 నవంబర్లో, అంటే 11వ నెలలో 4,500 రూపాయలు విత్డ్రావల్స్ ఉన్నాయండి. ఇలా ఉంది ఏది. ఓకేనా? ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మనకి బీది ఈజీగా అయిపోతుంది. ఇలా రాసుకున్నా నేను. ఇప్పుడు మనకి ఏం చేయమన్నారు, ఎఫెక్టివ్ క్యాపిటల్ కావాలి అంటే ఇదిగోండి లైన్ గా మనకి ప్రోడక్ట్ మెథడ్కి వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇక్కడే రాద్దాం. పోనీ 50,000 ఎన్ని నెలలండి, ఇంకా రిమైనింగ్ మంత్స్ ఎన్ని ఉన్నాయి నీకు? ఇదిగోండి 50,000 నుంచి నీకు థర్డ్ మంత్ వరకు ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి 3 నెలలకి సంబంధించి 50,000 మీదనే 5,1,50,000 రూపీస్ మీదే మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఎటువంటి చేంజెస్ లేవు 3 నెలల వరకు. తర్వాత ఈ 3వ నెల నుంచి మళ్ళీ మారిందండి మనకి 50,000 ఏమైందంటే అడిషనల్ క్యాపిటల్ కాబట్టి 55,000 అయిందండి. ఇది మళ్ళీ ఎప్పటిదాకా కంటిన్యూ అయింది అంటే జూన్ వరకు అండి, జూన్ 30th వరకు. అంతేనా? ఎందుకు అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే 3,000 రూపాయలు మనకి విత్డ్రా చేశారు. అప్పటిదాకా కూడా మనకి 3 నెలలకి కంటిన్యూ అయిందండి. 1,65,000 రూపీస్ అండి. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇక మనకి ఈ నెలకు వచ్చేటప్పటికి 3,000 రూపాయలండి. 3,000 రూపాయలు అంటే తీసేస్తే 52,000. ఇది ఎన్ని నెలల వరకు చేంజ్ అవ్వలేదు నీకు? 7th మంత్, 8th మంత్ 2 నెలలేనండి చేంజ్ అవ్వలేదు. 2 మంత్స్ అండి ఇక్కడ రాస్తున్నాం మంత్స్. 3 నెలల వరకు చేంజ్ అవ్వలేదు. 52 × 2 1,04,000 వస్తుంది. 1,04,000 అండి 2 మంత్స్. నెక్స్ట్ ఈ 52,000 కి అడిషనల్ క్యాపిటల్ యాడ్ అయ్యిందండి 57,500 రూపీస్. ఇది ఎన్ని మంత్స్ వరకు అండి చేంజ్ అవ్వలేదు అంటే 2 మంత్స్ అండి. ఇది కూడా 2 నెలలు. 57,500 ఇంటూ 57,500 ఇంటూ 2 మంత్స్ 1,15,000 రూపీస్. 15,000. తర్వాత మళ్ళీ నీకు 57,500 లోంచి 4,500 లెస్ చేసుకోండి. 57,500 రూపీస్ మైనస్ 4,500 లెస్ చేస్తే 53,000 అండి. ఈ 53,000 ఇంటూ ఇంకెన్ని నెలలు అంటే రిమైనింగ్ నవంబర్, డిసెంబర్ 2 మంత్స్. 50 లక్ష 1,06,000 రూపీస్. ఇప్పుడు ఈ టోటల్ యాడ్ చేసేసేయండి. 1,50,000 ప్లస్ 1,65,000 ప్లస్ 1,04,000 ప్లస్ 1,15,000 ప్లస్ 1,06,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 6,40,000. రైట్?
ఇదిగోండి 6,40,000. అలాగే రెండో వాడిది కూడా మనకు చేశారు. ఇక రెండో వాడిది నేను చెప్పట్లేదు, అర్థమైందిగా మీకు. ఇదే మాదిరిగా రెండో వాడిది కూడా మనం రాస్తే 4,00,000 రూపీస్ వచ్చిందండి. అంటే 6,00,000 రూపీస్ ఇస్ టు 4,00,000 రూపీస్. 6,40,000 కదండి. సో 64:40. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 8:5. ఇది ఇదిగోండి వాళ్ళ క్యాపిటల్ రేషియోస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ బోత్ ద పార్ట్నర్స్. ద క్యాపిటల్ రేషియో బిట్వీన్ ఏ అండ్ బి 64:40 ఆర్ 8:5. ఇక వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రాఫిట్స్ కానీ ఏవైనా కానీ ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకి క్యాపిటల్ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అన్నప్పుడు ఇలా. ఓకేనా? ఇలా అర్థం చేసుకోండి. రైట్. ఇది నేను చేయలేదండి, దీని ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేయండి. తీసేయండి. నెక్స్ట్ 5th. 5 తర్వాత ఇంకెన్ని ఉన్నాయండి? 5, 6. ఓకే, టైం ఎంత అయింది? 11:15 కదా. ఇంకొక క్లాస్ అవుతుందా ఇక్కడ చెప్పేద్దామా అని చూస్తున్నాను. రామ్ అండ్ రహీమ్ స్టార్ట్స్ బిజినెస్ విత్ క్యాపిటల్స్. ఓకే, ఇది ఫిక్స్డ్ క్యాపిటల్, మనకి ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ రాస్తారండి. ఇదిగోండి రామ్స్ కరెంట్ అకౌంట్, ఇది ఒక ప్రాబ్లము. తర్వాత 8th. ఇవి రేపు క్లాస్ లో కంప్లీట్ చేద్దామా, చెప్పేసేద్దామా? ఇది ఒకటి. ఓకే, ఇంతవరకు ఆపేస్తా అండి. రేపు క్లాస్ తో మనకి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అవుతుంది.